తలుచుకుంటే మనలో ఆయనలో ఉన్నటువంటి దివ్య గుణాలు శక్తులు వస్తాయి. దాన్ని మెడిటేషన్ అంటారు. ఏ విధంగా మార్చుకుంటారు. ఇక్కడ ఇప్పుడు మనకు రోజులో 4 సమయాలు ఉంటాయి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అండ్ నైట్. సో నైట్ తర్వాత ఏమొస్తుంది మళ్ళీ మనకు ఎర్లీ మార్నింగ్. అదేవిధంగా ఇప్పుడు సత్య, త్రేత, ద్వాపర, కలియుగ ఎండింగ్లో ఉన్నాం. దీని తర్వాత ఏం రావాలి? సత్యయుగం రావాలి. సో భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టుగా ఇప్పుడు సత్య ధర్మ స్థాపన చేయుట కొరకు ఈ ప్రపంచంలో ఇక్కడ వచ్చి భూమి మీద అవతరించి జ్ఞానం ఇస్తున్నాడు. ఇది భగవంతుని జ్ఞానం. సో ఇప్పుడు ఏమవుతుందంటే సృష్టి పరివర్తన అవుతుంది. పరివర్తన అయినప్పుడు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపుగా 900 కోట్ల ఆత్మలు ఇంటికి వెళ్ళిపోతాయి. పరంధాం అనుకున్నది ఆత్మలు ఇలా అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ 111లో మళ్ళీ 9 లక్షలతో స్టార్ట్ అవుతుంది సృష్టి. సో ఈ 9 లక్షలు ఇక్కడికి వచ్చేసరికి 3 కోట్లు అవుతారు. ఈ 3 కోట్లు త్రేతాయుగంలో 33 కోట్లు అవుతారు అనమాట. సత్య త్రేతాయుగాల్లో జన్మ తీసుకున్న వాళ్ళను దేవతలు అంటారు. దేవతలు అంటే దైవీ గుణాలు కలిగిన మానవులే దేవతలు. వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఇచ్చాము. 33 కోట్ల దేవతలు. ఇప్పుడు ఈ సత్య త్రేతాయుగాలను కలిపి ఉన్న స్వర్గం అంటారు. అంటే ఈ దేవతలకు దుఃఖం అనే శబ్దము దాదాపుగా 2500 సంవత్సరాలు వాళ్ళకి తెలియదు. ఆ వర్డే ఉండదన్నమాట ఇక్కడ. సో 2500 సంవత్సరాలకు వాళ్ళకి ఆ వర్డే ఉండదన్నమాట. ఎప్పుడైతే మనం దేహ అభిమానులకు వస్తామో ఇక్కడ ద్వాపరయుగంలోకి వచ్చిన తర్వాత ఈ ఆత్మాభిమానం తగ్గి కొంచెం దేహ అభిమానం వస్తుంది. దేహాభిమానం రావడంతోనే ఈ పంచ వికారాలు స్టార్ట్ అవుతాయి. కామ, క్రోధ, లోభ, మోహంకారాలు అవి స్టార్ట్ అయితేనే దుఃఖం స్టార్ట్ అవుతుంది. దుఃఖం స్టార్ట్ అయితేనే భక్తి స్టార్ట్ అవుతుంది. భక్తి, పూజలు, శాస్త్రాలు, మందిరాలు అన్నీ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ దుఃఖం స్టార్ట్ అయ్యి 2500 సంవత్సరాల దుఃఖం ఈరోజు కుములేట్ అయిపోయి మన మీద ఇక్కడ నుంచి చేసిన కర్మలన్నీ పాపాలు అవుతాయి. ఇవి జన్మాంతరాలకు పెరిగి 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 ఇప్పుడు మనం తల మీద అంతా ఈ 2500 సంవత్సరాల పాపాల భారం. అందువల్ల ఈరోజు ప్రతి ఆత్మ దుఃఖంలో ఉన్న కారణం ఏంటంటే అనేక జన్మల పాప కర్మల ఫలితం. ఇది పాపాలు పండే సమయం, హార్వెస్టింగ్ సీజన్. పాపాలు పండే సమయం కాబట్టి ప్రతి ఒక్కరి అంతిమ జన్మ అంతిమ సమయం అంటే కాబట్టి అందరూ దుఃఖంలో ఉండడానికి ఇదే కారణం. మనం చేసిన చెడు కర్మలు. చెడు కర్మల ఫలితము దుఃఖము, అశాంతి. మంచి కర్మల ఫలితము సుఖము, శాంతి అన్నమాట. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ప్రపంచము అపారమైన దుఃఖము, అశాంతిలో ఉందన్నమాట. అది భగవంతునికి తీరుతుంది. భగవంతుడు ఏమనుకుంటే వీళ్ళందరినీ దుఃఖము, అశాంతి నుంచి రక్షించి అపారమైన సుఖ, శాంతి, ఆనందమైన జీవితాన్ని ఇవ్వడం కోసము సత్యమైనటువంటి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ఈ సత్యమైన రాజ్య స్థాపన చేస్తే అక్కడ
జన్మ తీసుకునే దేవతలను తయారు చేయడానికి ఈ భగవంతుడు ఈశ్వర విశ్వవిద్యాలయం స్థాపించడం జరిగింది. ఓకే, ఎక్కడా లేదు, మన మైండ్లోనే ఉంది. యుద్ధం అంటే దివ్య గుణాలకు దుర్గుణాలకు మధ్య జరిగేదే ఘర్షణ. అదే మహాభారతి. ప్రతి ఒక్కరి మైండ్ కులిచేతులు, అవునా కదా? సో ఆ ఘర్షణే మహాభారతం. యాజ్ ఇట్ ఈజ్ మహాభారత యుద్ధం లేదు, మొత్తం ప్రపంచం అంతా ప్రతి ఒక్కరి మైండ్లో మహారాజు కులిచేతులు జరుగుతుంది. సో ఎందుకంటే మనకు శక్తి లేకపోవడం వల్ల సమస్యల వల్ల దుర్మశ. ఇప్పుడు మనము రాజయోగము మెడిటేషన్ చేయడం వల్ల మనకు అష్టశక్తులు ప్రాప్తమవుతాయి. ఈ అష్టశక్తులు అంటే ఇక్కడ సర్దుకునే శక్తి. అన్నెసరీ వాటిల్లో మనం ఇంటర్ఫియర్ అవ్వకుండా ఎంత అవసరమో అంతవరకు ఇంటర్ఫియర్. తర్వాత సహన శక్తి అంటే మనం చెట్టుకు రాళ్ళేస్తే పనులు ఎలా ఇస్తుందో మనకు కూడా సహన శక్తి పెరగడం వల్ల వేరే వాళ్ళ మీద మనకు దయ కలుగుతుంది. ఇప్పుడు మీకు కోపం వచ్చేది, మెయింటైన్ చేస్తే వాళ్ళ మీద దయ విమర్శ. దెన్ అలానే మనకు ఇమర్చుకునే శక్తి అంటే మనం అందరితో కలిసిమెలిసి ఉంటాం. జస్ట్ లైక్ వాటర్ ఎక్కడ ఉండాలో అక్కడ, ఎక్కడ తగ్గాలనో ఎక్కడ పెరగాలనో అట్లా ఉండడం వల్ల మన సంబంధాలు కూడా బాగుంటాయి. పరిశీలన శక్తి. ఈరోజు మానవుల శక్తి తగ్గిపోవడం వల్ల ఏది మంచో ఏది చెడో, ఏది చెడు అర్థం చేసుకునే పని, ఏది సత్యమో ఏది అసత్యమో తెలియనటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మొత్తం ప్రపంచంలోని మామూలు అందరికీ మీరే కాదు, అరే నా పని దాన్ని అనుకోవాల్సిన పని, ప్రతి ఒక్కరికి కూడా ఇదే పని. దాని నిర్ణయ శక్తి. మంచి నిర్ణయాలే మంచి జీవితం. మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే మనకి మంచి జ్ఞానం. సో మంచి జ్ఞానం ఇక్కడ ప్రసాదిస్తాం. దాన్ని ఎదుర్కొనే శక్తి. ఈరోజు మరణం అంటే అందరూ చాలా భయపడుకుంటున్నాం కదా. సో మరణం దేనికి ఉంది? ఇప్పుడు మీరు విన్నంతలో మరణం ఎవరికి ఉంది? శరీరానికి. మరణం శరీరానికి మాత్రమే, ఆత్మకు మరణం లేదు, వినాశనం లేదు, శాశ్వతం కూడా. సో ఇప్పుడు మనకు శరీరం ఒక డ్రెస్ లాంటిది. వచ్చిన పని అయిపోతే ఇప్పుడు మీరు ఇది విన్న వెంటనే వెళ్ళిపోతారు. అట్లనే ఆత్మకు తన కర్మ ఫలం తీరిన మరుక్షణమే శరీరం వదిలేసి వెళ్ళిపోతారు. ఏజ్కి సంబంధం లేదు. 100 ఏళ్ళు ఉండాలా, 1 సంవత్సరం ఉండాలి, ఏం లేదు. కొంతమంది 1 మంత్ గర్భంలోనే శరీరం పోతుంది. ఎందుకంటే అంతవరకే వాళ్ళకి రుణం తీర్చుకునే వెళ్తున్నారు. సో మళ్ళీ ఇంకో మిగిలిన రుణాన్ని తీర్చుకోవడానికి ఇంకో గర్భంలో ప్రవేశిస్తుంది. ఒక క్షణంలో వెళ్ళిపోతుంది. ఆత్మ ఇక్కడే పండించుకోవడం పని అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. ఒక క్షణంలో ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ గర్భంలో ప్రవేశిస్తుంది, ఒక సెకండ్లో. దాని సహయోగ శక్తి. మనలో శక్తి ఉన్నప్పుడు అందరినీ అర్థం చేసుకుంటాం, అందరితో కలిసిపోతాం. లేకపోతే కన్నా చిన్న వాడికి సంకీర్ణ శక్తి అంటే మనకున్న శక్తిని కూడా ఎక్కడ వాడుకోవాలో, ఎంతవరకు వాడుకోవాలో, మిగతా సమయంలో వాటిని సేవ్ చేసుకుని మనం అవసరం వచ్చినప్పుడు ఉపయోగిస్తాం. దానివల్ల మనకు మన జీవితం నిశ్చింతగా ఉంటుంది, దాన్ని చాలా ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. సో ఇవి శక్తులు అన్నీ రావాలంటే ఈ రాజయోగ మెయింటైన్ చేస్తేనే మనకు వస్తాయి. మనకు ఎట్లయితే మెడికల్ కాలేజీలో డాక్టర్స్, ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీర్స్, లా కాలేజ్ లాయర్స్ అవుతారో, ఇది భగవంతుని ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఇక్కడ చదివిన వాళ్ళు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. దేవతలు అంటే దైవీ గుణాలు కలిగిన మానవులే దేవతలు. ఇన్ షార్ట్గా మంచి పనులు చేసేవాడు, నిస్వార్థ సేవ చేసేవాడిని మనం దైవ సమానం అంటాం. ఇది ఇక్కడ జరిగేటువంటి ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్. లక్ష్యం ఏంటంటే ఈ విశ్వవిద్యాలయాన్ని స్వయంగా భగవంతుడు స్థాపించిన లక్ష్యం ఏంటంటే ఈ మానవులను దివ్య గుణాలతో, దివ్య శక్తులతో దేవతలుగా తయారు చేయడానికి స్వయంగా భగవంతుడు స్థాపించిన విశ్వవిద్యాలయం. బయట ప్రపంచంలో అన్నీ కూడా మనుషులు చేసుకున్నట్టు, ఇది ఒక్కటే భగవంతుడు స్థాపించిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో చదివినటువంటి ఈయన కూడా నెంబర్ 1 స్టూడెంట్ అనమాట. ఈయన లక్ష్మీనారాయణ అవుతారు. ఇప్పుడు శ్రీకృష్ణుని జన్మ తీసుకుంటాడు ఈయన, ఆమె రాధా జన్మ తీసుకుంటుంది. వీళ్ళిద్దరు స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణ అవుతారు. ఆయన పట్టాభిషేకం. హీఈస్ ది ఫస్ట్ కింగ్ ఇన్ హెవెన్, అంటే మొట్టమొదటి రాజు అనమాట సత్యుగంలో, అంటే స్వర్గంలో. సో స్వర్గంలో మొట్టమొదటి రాజు ఈయన. కూడా ఈ రాజయోగ జ్ఞానం తీసుకొని ఆయనకు ఆ పదవి లభించింది. సో మనందరం కూడా ఈ చదివితే ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో దైవీ గుణాలు కలిగిన మానవులుగా మనం తయారవుతాం. ఓకే, మీకు అందరికీ నమ్మకం ఉందా దేవతలు అవుతారంటే? ఉందా నమ్మకం? ఉంది. ఓకే, సో మీ అందరికీ ఈరోజు భగవంతుని బ్లెస్సింగ్ దొరికింది, వరం. మీరు దేవతలుగా అవడానికి తదాస్త అన్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు 3 రోజుల కోర్స్, 7 రోజుల కోర్స్ ఉంటుంది. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ ఉన్నాయి కదా, 10 నుంచి 11. ఇప్పుడు 9 to 10 మార్నింగ్, ఈవినింగ్ 6 to 8 చేరండి. ఇక్కడ అంతా ఫ్రీనే. రోజుకు 45 నిమిషాలు మీరు దీనికి స్పేర్ చేయండి.
ఇప్పుడు మానవ జీవితం ధన్యం కావాలన్నా, భగవంతుని పొందాలన్నా, స్వర్గ సుఖాలు అనుభవించాలన్నా, మానవ జీవిత లక్ష్యమైన సంపూర్ణ సత్యమైన సుఖ శాంతులు పొందాలన్నా ప్రపంచంలో ఇది ఒక్కటే ఏకైక మార్గం. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల ఆత్మలకు కూడా ఇది ఒక్కటే ఏకైక మార్గం, వేరే మార్గం లేదు. ఎక్కడ పోయినా పక్కన ఈ ఈ ఈ మార్గం కాకుండా ఎక్కడ పోయినా దుఃఖం అశాంతి ఉంటుంది, కానీ సుఖం శాంతి వచ్చే అవకాశమే లేదు. సో ఇది ఇంత సత్యమైనటువంటి సర్వశ్రేష్టమైన ఆత్మజ్ఞానం. మీ అందరూ కూడా కోర్స్ చేయండి. దాన్ని కంటిన్యూ చేస్తే మీకు అది మీకు ఇమీడియట్గా అనుభవం అవుతుంది. ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్, థియరీ కాదు. వేదాలు శాస్త్రాలు చదివే ఉపన్యాసాలు సత్సంగాలు కాదు. మీరు కోర్సు చేసిన మరుక్షణం నుంచి మీరు కోర్సు చేసేటప్పుడే అనుభవం అవుతుంది. మీరు సెంటర్కి పోతానే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చాయి కదా, ఇంతకంటే ఇంకా చాలా సుఖ శాంతి మీకు అనుభవం అవుతుంది. సో అది ఇంకా కోర్స్ చేసి కొద్ది రోజులకి అనుభవం అవుతుంది. మళ్ళీ మీరు వదలడానికి లేదు. సో ఈ అర్జెంటుగా మీరు వెళ్ళి రేపటి నుంచి కోర్సు స్టార్ట్ అవ్వండి, జాయిన్ అవ్వండి, చేయండి. అండ్ మీ జీవితము మీరు ఊహించినంత సుఖ శాంతి ఆనందమయంగా తయారవుతుంది. ఓకే, సో మీరు ఈ బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ జన్మ ధన్యం చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు అడగండి, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటాయి. సరే, ఈ జ్ఞానానికి సంబంధించి మీకు ఏమన్నా అనుమానాలు, సందేహాలు, క్వశ్చన్స్ ఉన్నాయా? ఏవైనా అడగచ్చు మీరు. ఇప్పుడు ఫ్రీ. ముందు ఏమేమో మాట్లాడినారో అప్పుడు జ్ఞానం లేదు కాబట్టి న్యాచురల్. ఈ ప్రశ్నలకు ఇక్కడ తప్పితే ప్రపంచంలో మీకు ఎక్కడ ఆన్సర్స్ దొరికే అవకాశమే లేదు. ఎవరి దగ్గరగానే ఉండి అసలు మీకు ఆన్సర్ వచ్చే అవకాశం ఇక్కడ అన్ని ప్రశ్నలకు ఒకటే సమయం. ఎందుకంటే భగవంతుడు కాబట్టి. ఇప్పుడు మీరు అడగచ్చు, ఏమైనా అడగండి మనసులో ఏదైనా. మీరు ఈ నుంచి అడుగు బయట పెడతానే మీరు నాకు భూమి మీద నడవద్దు, ఎగరాలి. ఎందుకంటే ఏమవుతుంది, బర్డన్ అంతా తగ్గిపోయింది కదా మైండ్కు. ఇప్పుడు అర్థమైంది మనకు ఎందుకు సమస్యలు వస్తున్నాయి, మనం ఎందుకు సఫర్ అవుతాం అర్థమైంది కదా. మన కర్మ ఫలము ఇన్ షార్ట్, వన్ షార్ట్. ఇంకేమేమి డౌట్స్ మీకు చెప్పండి చెప్పండి మీకు రావాలి కొన్ని అది. సరే, డౌట్స్ ఏమైనా అడగండి. వీళ్ళు మన పూర్వీకులు. యాక్చువల్గా మనం ఏమైందంటే ఎప్పుడైతే ద్వాపరయుగంలోకి వస్తామో ఇంతవరకు మనందరం దేవతలు. ద్వాపరయుగంలో వస్తానే మనకు దేహ అభిమానం వస్తుంది. అక్కడ మనం ఏం చేస్తామంటే దేవతలనే చెప్పుకునే మనకు ధైర్యం చాలదు, అంతే కదా. ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనుకో, పక్కన కొట్లో తాగి తూగుతున్నాడు, బయటకు వచ్చి ఎవరిని అడిగితే చెప్తాడు ఐపీఎస్ అని చెప్తే ఇమ్మీడియట్ స్టేషన్ అసలు